దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 84వ కీర్తన 11వ వచనము నుండి చూసుకున్నట్లయితే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎంత చక్కని మాట అండి. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏ మేలు చేయక మానడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు సైన్యములకు అధిపత్యగు దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎందుకంటే వారికి ఏ మేలు కూడా చేయకుండా ఆయన మానడు. ఎందుకో తెలుసా? యెహోవా మిమ్మును మర్చిపోలేదు దేవుని బిడ్డలారా. యెహోవా మిమ్మును మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు మేలును చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను మరచిపోడు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని యెహోవా వాక్కు సెలవిస్తా ఉంది. నీవనుకుంటున్నటువంటి తలంపుల వంటి తలంపులు దేవునివి కావు. నీవనుకుంటున్నటువంటి త్రోవలు దేవుని త్రోవలు కాదు. నీ ఎడల దేవుని తలంపులు వేరే ఉన్నాయి. నీ ఎడల దేవుని యొక్క త్రోవ వేరే ఉంది. అందుకే అంటున్నాడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పేసని. నీ త్రోవ వేరే వైపునకు నడిపిస్తుంది, కానీ దేవుని త్రోవ నీకు చెప్పుతూ ఉంది. నీ తలంపులు ఏ విధంగా అయితే చెప్పుతున్నాయో ఆ త్రోవను నీవు నడవకు, నేను చెప్పినట్టు. ఎందుకంటే నా తలంపులకు మీ తలంపులు వేరుగా ఉన్నాయి. కాబట్టి నేను నడిపించినటువంటి త్రోవలో నీవు నడిచినట్లయితే నీవు ధన్యుడవి, ధన్యురాలవి అవుతావు. ఎందుకో తెలుసా? ఏ మేలు కూడా నీకు చేయకుండా నేను ఉండలేను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుని వాక్యానుసారమైనటువంటి త్రోవలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను మర్చిపోక, నిన్ను విడిచిపెట్టక నీకు నీ కుటుంబానికి ఆయన మేలును చేస్తాడు. ఎవరైతే దేవుని యొద్ద నుండి మేలును పొందుకొని మేలును అనుభవిస్తారో వారు ధన్యులు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, వాక్యం ఈ రీతిగా ఉంది కదా. హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఎంత అద్భుతమైనటువంటి మేలును దేవుడు నీకు అనుగ్రహింపజేస్తానంటున్నాడు. ఆ రీతిగా మేలును పొందుకున్నటువంటి భక్తుడు విశ్వాసముతో మాట్లాడుతున్నటువంటి మాట. అలాంటి విశ్వాసము, నమ్మకము నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థలములలోనే ఆయన నిన్ను నడుపుతాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. 145వ కీర్తన 19వ వచనములో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి తన మాటల ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఆయన చూపినటువంటి త్రోవలో నువ్వు నడిచినట్లయితే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ పిల్లల జీవితంలో కావచ్చు, నీ భార్య జీవితంలో, లేదా నీ భర్త జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో కావచ్చు, దేవుని బిడ్డలారా, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో దేవుడు ఆ కోరికని నెరవేరుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అందరూ కోరుకునేది ఏమిటండి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదించాలి, దేవుడు మా పిల్లల్ని, మమ్మల్ని మంచిగా చూడాలి అని చెప్పేసి, అంతే కదండి. అయితే నువ్వు ఆ విధంగా కోరుకుంటున్నావు, బాగానే ఉంది. అయితే నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ముందుగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు మర్చిపోడు, వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట,
115వ కీర్తన 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నువ్వు కోరుకుంటున్నావు కదా, ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.